హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. మీకు ఫస్ట్ ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఒక్క విషయం నేను చెప్పాలి. దయచేసి ఒక్క విషయం అయితే మీరండి. నాకు జరిగిన సంఘటన మీకు చెప్తాను. మొన్న ఒక మంచి హై రేంజ్లో ఉన్న హై ప్రొఫైలే నాకు కాల్ చేశాడు. కాల్ చేసి అవతల ఇంకో మీడియేటర్ని కాన్ఫరెన్స్ కాల్లో పెట్టుకొని లొకేషన్ అడుగుతున్నారు. నేను చాలామంది అడిగితే లొకేషన్ ఎందుకు చెప్పట్లేదు, ఊరి పేర్లు అడ్రస్లు అడుగుతున్నారు. నేను ఏమైనా పిచ్చోనా చెప్పండి. ఇంత ఎండ చూడండి, వస్తే చెమట ఎలా కాడుతుంది. ఇంతలా కష్టపడి జెన్యూన్గా మీకు మార్జిన్లు పెట్టగానే పత్యాపారం ఏం చేయకుండా రియల్గా రైతు దగ్గర కూర్చోబెట్టి డీల్ క్లోజ్ చేసి, ఇప్పుడు ప్రతి డీల్ అలాగే వచ్చి నేను అలాగే క్లోజ్ చేస్తున్నాను. నన్ను పక్కన పెట్టి ఎవరో తీసుకెళ్ళి డీల్ చేద్దామంటే అసలు ఏమన్నా మంచి పద్ధతి అన్నది. అందుకే నేను చాలామంది అడుగుతుంటే లొకేషన్ చెప్పట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే రైతు నాతో కాంటాక్ట్ ఉంటాడు, నాతో మంచిగా మాట్లాడుతూ నేను వెళ్తే ₹1 తగ్గిస్తాడు. ఎందుకంటే ఇంత కష్టపడి అబ్బాయి ల్యాండ్ని మంచిగా పుష్ చేస్తున్నాడు, అందరూ చూపిస్తున్నాడు అని చెప్పి నా గురించి అతను మంచి అభిప్రాయం ఉంటుంది. నేను చెడు చేద్దాం ఎవరికి లేదు కాబట్టి ఆయన ఏ రేట్ చెప్పి ఆ రేట్ మీకు చెప్పి డీల్ క్లోజ్ చేస్తాను అంటే నా మాట రైతు అంటాడు. కానీ ఎవరన్నా మధ్యలో మీడియాని తీసుకెళ్తే ఎలా అంటారు, నాకన్నా ఎక్కువ రేటు పెట్టిస్తారు వాళ్ళు. అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదొకటి. నేను లొకేషన్ చెప్పడం వల్ల మీరు వెళ్ళి లోకల్ మీడియాని అడిగి రైతుని పదాలు కదిలియడం వల్ల 18 లక్షలకి ఇస్తాను పొలం మొన్న 21 లక్షలు పెట్టి కొనాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకే నేను లొకేషన్ చెప్పట్లేదు. నేను ఇంత మంచి వీడియో చూపిస్తున్నాను, నాకు అదే అర్థం అవ్వట్లేదు. నేను మీ ఫోన్ నేను చెప్పట్లేదు కదా, మంచిగా లొకేషన్ చూపిస్తున్నాను, వీడియో చూపిస్తున్నాను, చుట్టుపక్కల పంటలు ఎలా బండి చూపిస్తున్నాను, దగ్గర ఏరియా చెప్తున్నాను. ఇంకేంటంటే మీరు వచ్చి సైట్కి రాండి, సైట్ విజిట్ చేసుకోండి. మీరు లక్షలు కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పుడు సైట్కి వచ్చి చూసుకోలేకపోతే ఎలాగా? నేనేమైనా అబద్ధం చెప్తున్నాను? జెన్యూన్ చెప్తున్నాను. సైట్కి రాండి, సైట్ చూసుకోండి. ఆ తర్వాత రైతు దగ్గర కూర్చోబెడతాను. ఫోన్లో ఎవరన్నా కాంటాక్ట్లో పెట్టుకొని మీట్లో పెట్టేసి తర్వాత కాన్ఫరెన్స్ కాల్లో నుంచి నన్ను అన్ని లొకేషన్ అడిగి మీరు డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నేను కష్టపడుతుంది, నా ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అయింది. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇదే బిజినెస్ చేస్తున్నాను. నాకు రెండో బిజినెస్ కూడా ఏం లేదు, అన్ని షెడ్యూల్ చేసి ఇదే చేస్తున్నాను ఫుల్ ప్లెడ్జ్డ్గా. సో ఇలాంటి చీటింగ్ ఏం ఆడుతున్నానని చెప్పేసి దయచేసి అర్థం చేసుకుని నేను ఎవరికి లొకేషన్ పెట్టను. ఇకపై ఊరు అడ్రస్లు కూడా చెప్పను. మీరు ఏమన్నా కావాలంటే వీడియో 1-2 సార్లు చూడండి. నిజంగా మీరు కొనాలి అంటే రాండి. నేను మిమ్మల్ని వీడియో చూసి ఎలా నమ్మాలంటే రామాకండి, ఇంక నమ్మపోతే వదిలేయండి. ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇద్దరం డీల్ క్లోజ్ చేయలేము. నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిజాయితీగా ఈ బిజినెస్ చేస్తున్నాను, నాకు తెలిసిన నిజాయితీ. నన్ను నిజాయితీగా నమ్మితే రాండి, మంచిగా తక్కువ రేటుకి ల్యాండ్లు ఇప్పిస్తాను, తీసుకొని మంచిగా హ్యాపీగా వెళ్ళండి. నేను ఉన్నట్టు చూపిస్తున్నాను. మీరు ఎవరైనా చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఇలా ఫేస్ చూపించి, నాలాగా ఫేస్ చూపించి, లొకేషన్ చూపించి, ఇలా డ్రోన్ షాట్ చూపించి ఎవరన్నా ఒకళ్ళు ఉంటే చెప్పండి. చీట్ చేయడం ఎందుకు నన్ను ఇంత జెన్యూన్ వర్క్ చేస్తున్నప్పుడు? అందుకే ఇకపై ఎవరికైనా సరే లొకేషన్ కావాలంటే నేను పెట్టను. కావాలంటే డైరెక్ట్గా వచ్చి సైట్ విజిట్ పెట్టుకోండి, ల్యాండ్ చూసుకోండి. సో తర్వాత నచ్చితే ఫర్దర్గా ముందుకు వెళ్దాం. డాక్యుమెంట్ కూడా ఇంకా ఆన్లైన్లో పంపించడం కుదరదు. చాలామంది ఇలా నన్ను చీట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు దాకా ఓపిక బట్టి ఇంకా నేను పట్టను. సో అదండి, నా మంచి కోరేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నా బాధ ఏంటో. సో వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇంకేమనుకోవద్దు, దయచేసి ఇప్పటి నుంచి అయితే లొకేషన్లు అడగవద్దు. మీరు కావాలంటే ఏరియా పేరు చెప్తున్నా అడిగి రాండి. నియర్ బై 10-15 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది. అంతగా నీకు ఒక చోట చెప్పి ఇంకో చోట చూపించే చీటింగ్ కూడా నేను చేయను. సో ఇప్పుడైతే ఇంక ఈ వీడియోలోకి వద్దాం. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకున్నా. నా బాధ మీరు అర్థం చేసుకోండి. నడియండలో మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఇంతవరకు ఫుడ్ కూడా తినలేదు నేను. 1 అవుతుంది. ఫుడ్ కూడా తినకుండా ఇంత ఎండలో ఇలా వీడియో చేస్తుంటే అర్థం చేసుకోండి. నేను రూపాయి కోసం నేను కష్టపడుతున్నాను, ఎవరిని మోసం చేయట్లేదు. నేను పర్సంటేజ్ మాత్రం తీసుకునేవాడిని. రైతుని కల్పిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, మంచిగా డీల్స్ క్లోజ్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎంత ప్రెజర్ ఉన్నా నేనే తీసుకుంటున్నాను, అవతల ఎవరు చెప్పకుండా. నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి అర్థం చేసుకొని నాకు అవకాశం ఇవ్వండి. ఇది వచ్చేసరికి మొత్తం 20.5 ఎకరం వస్తుంది, మొత్తం ఫ్లాట్ అంతా ఇంచుమించుగా. ఇటు ఒక 2.5 ఎకరం ఉంది, 2.5 ఎకరం అటువైపు ఉంది, ఇటు ఒక 18 ఎకరాలు ఉంది. మంచి ల్యాండ్, ఫుల్ వాటరు. ఎవరికైనా సరే పామాయిల్ వేసుకోవాలి, నాకు పామాయిల్ వేసుకోవడానికి ల్యాండ్ కావాలంటే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. పామాయిల్ కానీ కొబ్బరికి కానీ చాలా బాగుంటుంది. మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్, తార్ రోడ్డు అనుకునే పొలము. రైతు కూడా 21 లక్ష చెప్తున్నాడు ఎకరము. సో మనం గట్టిగా మాట్లాడితే ఒక 50,000కి అటు గిట్టుగా జరగవచ్చు. సరే మీరు వచ్చి ల్యాండ్ చూసుకోండి, నచ్చింది అనుకో, రైతు కూడా ఇక్కడే ఉంటారు, కూర్చోబెట్టి ఆయన ముందే మాట్లాడిద్దాము. మీరు రేటు ఓకే అనుకుందా ఫర్దర్గా ముందుకు వెళ్దాం, ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి 30 years లింక్ ఉందని రైతు అయితే మనకు చెప్తున్నాడు. లింక్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నాడు అనమాట. మొత్తానికైతే ల్యాండ్ ఇది. ఎనీ టైం నైట్ 1 గంటకు కూడా మన కార్ అనేది పొలంలోకి వస్తుంది. ఇది ఫస్ట్ మీరైతే డ్రోన్ షాట్లు చూడండి, మీ మంచి లొకేషన్ ఎలా ఉందని అర్థమైంది. ఇదైతే ఒక ప్రైమ్ లొకేషన్. మీరు దగ్గరికి వస్తే నేను చెప్తాను, ఫోన్లో చెప్పను, చెప్తే నా మెయిన్ బాధ ఇదే. సో నా వీడియోలు కొనే వాళ్ళకన్నా కూడా మధ్యలో మీడియాలో కూడా చూడటం ఎక్కువైంది. సో వీడియో పెట్టడం వెళ్ళి వాళ్ళ రైతులు కదిలించడం, రైతులు ఒప్పుకోపోవడం. మన ఒక ల్యాండ్ ఇలా జరిగింది, ఫస్ట్ ఒక రేటుకి ఇస్తాను, తర్వాత బతిలాడినా కూడా ఆ రేటుకి కూడా పొలం ఎక్కువ రేటు పెట్టి కూడా ఏమన్నా అంటున్నారు. క్లయింట్గా మా ల్యాండే నచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు చాలా ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్లు చూడండి, తర్వాత ఇంకా ఫర్దర్గా మ్యాటర్లోకి వెళ్ళి మాట్లాడదాం.
మీరు డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా, మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. డ్రోన్ షాట్లు నచ్చినైతే ఒక లైక్ చేయండి. డ్రోన్ షాట్లు ఎందుకు చేస్తా అంటే చుట్టుపక్కల పొలాలు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల వాతావరణం, సో ఈ ల్యాండ్లో ఎక్కడ ఏముందని అన్నీ చెప్పడం కోసం నేను డ్రోన్ షాట్లు తీస్తాను. సో దానివల్ల మీకు కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కింద వాటర్ బ్యాక్ అండ్ వాటర్ కూడా చూసారు డ్రోన్ షాట్లో. పొలం వాటర్ పరంగా అయితే అసలు ఇబ్బంది లేదు, మంచిగా ఉన్న ఏరియా అనమాట. సో అది ఇంకా మనం పొలం లోపలికి వెళ్ళి ఇంకా మీకు క్లారిటీగా అక్కడ సాయిల్ కానీ ఆడ ఏం పంటలు వేసారు మొత్తం చూపిస్తాను. అయితే లోపలికి వెళ్దాం రాండి. ఇంత ఎండల్లో ఫుల్ ఎండలు కాస్తుంది. ఈ ఎండలో కూడా పచ్చగా గ్రీనరీ ఎలా ఉందో చూడండి. ఫుల్ వాటర్ పరంగా చూసుకోవట్లేదు. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నా కూడా మంచిగా డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే టౌన్కి దగ్గర మంచి వాటర్ ఉన్న ఏరియా, గడ్డి పుష్కలంగా పెరిగిద్ది. ఇందులో ఒక షెడ్ వేసుకొని డైరీ ఫామ్ పెట్టుకున్నా కానీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేసుకొని డైరీ ఫామ్ సక్సెస్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా డైరీ ఫామ్ కోసం ల్యాండ్ తిరుగుతున్నా కూడా దీన్ని అయితే కన్సర్న్ చేసుకోండి. ఒకసారి చూడండి, 1-2 సార్లు వీడియో చూడండి, చూసేసి తర్వాత నాకు కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ చెప్తాను. కొంతమంది అసలు వీడియో చూడకుండానే కాల్ చేసి thumbnail చూసి అడుగుతారు. నా ప్రాబ్లం ఏంటంటే నాకు డైలీ ఒక 100 నుంచి 50 కాల్స్ వస్తాయి. అందరికి 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతే నా టైం సరిపోదు. నేను చెప్పాను కూడా, ఇంకా నేను మనిషిని రోబోని కాదు కాబట్టి అర్థం చేసుకొని మీరు 1-2 సార్లు వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్లు వస్తే కాల్ చేయండి, అప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని తప్పుగా అనడానికి కానీ కాదు, నా ప్లేస్లో మీరు ఉండి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. మనకి పొలం అంతా నీట్గా ఉంది. ఇలాగా ఇది మనకి అటు కారు ఉంది కదా, అది తార్ రోడ్డు, కారు దగ్గర ఎగ్జాక్ట్గా నుంచి మొత్తం ఇలా ఉండి చుట్టూ అటు ఇటు ఫెన్సింగ్ ఉంది. ఈ జామాయిలు కూడా మన దాంట్లోకి వస్తాయి. అవి పెద్ద జామాయిలు, మనకి ఇక్కడ చిన్న జామాయిలు వేస్తున్నారు. సో రైతు ఏంటంటే కొంచెం పెద్ద వయసు అయింది అంకుల్ది, ఆయన వ్యవసాయం చేయలేకే ఈ ల్యాండ్ సేల్ పెడుతున్నాను అనమాట. మనకి ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం వరి నాటారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మినిమం వేస్తున్నారు. అందులో ఇప్పుడు అన్ని పీకిస్తున్నాడు. ఇప్పుడే కూలోళ్ళు కూడా బాగా దొరుకుతున్నారు. ఇప్పుడు కూలోళ్ళు ఇక్కడే ఉన్నారు. మంచి లొకేషన్ ఏరియా, ఫుల్ వాటర్. మనకి కాలువ కనపడుతుంది కదా, దీనికి సాగర్ వాటర్ కూడా వస్తాయి పైనుంచి కొంత. మనకు అండు కింద వచ్చేసరికి 2 మోటార్లు ఉన్నాయని చెప్తున్నారు అంకులు. మీకు అది నేను వీడియోలో పైన పెడతాను, అక్కడికి వెళ్ళి తీసి. సో 2 మోటార్లు కూడా ఒక మోటరే వాటర్ వాడుతున్నా అన్నాడు. ఇది మొత్తం ఇటంతా మినుము బీకారు. మనకి అంతర పంటగా వేసారు, అంతర పంటగా మినుము వేశారు అనమాట జామాయిలకు మధ్యలో. మనకి అక్కడికి వెళ్ళి చూద్దాం, పెద్ద జామాయిలు అయ్యి. సో మనకి ఈ పొలం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి 1 or 2 years మనకి ఏం పెట్టుబడి పెట్టే అవసరం లేదనమాట. ఎవరైనా పామాయిల్ వేసుకోవాలనుకుంటే మంచి పామాయిల్ వేసుకోవచ్చు. పామాయిల్ కానీ అరటి కానీ అలాంటి ఏమైనా సొప్పు వేసుకోవచ్చు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నీట్గా హద్దులు ఉన్నాయి మనకి. జామాయిలు ఎంత హైట్ పెరిగినాయో. ఇంకో 1 year కూడా కొట్టుకొచ్చేస్తాయి. పొలం అయితే మంచిగా వరి నాటాలన్నా కానీ, లేదంటే మనం పామాయిల్ వేసుకోవాలనుకున్నా, అరటి వేయాలన్నా, సో అలాంటి వాటికి బాగా కొబ్బరికైనా బాగా సెట్ అయ్యిద్ది. వెనకాల మీకు చూపిస్తాను. వెనకాల బ్యాక్ ఎండ్లో వాటర్ ఎలా ఉన్నాయో చూడండి. వెనకాల అది మొత్తం వాటర్ అనమాట. ఫుల్గా కాలువ నిండా వాటర్ ఉంటే ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. మన సాగర్ వాటర్ వస్తే అక్కడ వాటర్ వస్తే ఇబ్బంది లేకుండా. సో ఇది వచ్చేసరికి పంపు సెట్. మనకి మోటార్లు ఇందులోనే ఉన్నాయి. అండ్ పక్కన సంపు, ఇందులోంచి వాటర్ సప్లై చేస్తారు. లోపల పైప్ లైన్ ఉంది, మొత్తం అందరూ పైప్ లైన్. సో మనకి చూసుకుంటే మొత్తం జామాయిలు. మనకి ఆటో వెళ్తుంది కదా, అది తార్ రోడ్డు. మనకి కారు ఉన్న తార్ రోడ్డు, మంచి ప్రైమ్ లొకేషను. మీకు వినుకొండ కూడా ఎంత చూపిస్తాను. అక్కడ కొండ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అదే వినుకొండ కొండ. మా ఏరియాలో కొంచెం మంచిగా ల్యాండ్ కావాలంటే ఈ రేటు పెట్టుకోవాలి. అంటే మనకి ఇది వచ్చేసరికి సాయిల్ పరంగా, వాటర్ పరంగా, మెయిన్ వాటర్ అండి. వాటర్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఫుల్ వాటర్ ఉంది. వాటర్ పరంగా అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ. వెనకాల గులకం వాటర్, డైరెక్ట్ మోటార్లు వేసుకోవడం. మన దీని సాగర్ కూడా వాటర్ కూడా వస్తుంది. ఇది మొత్తం ఫుల్గా ఎంతమంది వరి వేసి, మళ్ళీ వరి అయిపోయిన తర్వాత మళ్ళీ మినిమం వేసి, ఇటువైపు మళ్ళీ జామాయినట్టు, అటువైపు కూడా జామాయినట్టు ఉన్నారు. ఇది అనమాట మొత్తం పొలం వచ్చేసరికి. ఇది 20 ఎకరాల చేంజ్ వస్తుంది, కొంచెం లైట్గా అటు ఇటుగా. సో మనకేంటంటే ఆ తార్ రోడ్డుకి అవతల 2.5 ఎకరం వస్తుంది. ఇది వచ్చేసరికి మొత్తం 18 ఎకరాల ఫ్లాట్, ఒకటే ఫ్లాట్. రైతు వచ్చేసరికి 21 లక్షలు చెప్తున్నారు. రేట్ అయితే నేను తగ్గించని చెప్తున్నాను అనమాట. అది నాకు తెలిసి రేట్ కూడా బెస్ట్ అనుకుంటున్నాను. మంచి ప్రైమ్ లొకేషన్. మీరు కానీ వచ్చి సైట్ విజిట్ పెట్టుకుంటే ఎందుకు ప్రైమ్ లొకేషన్ తెలిసింది. మనకి విజయవాడకు కూడా నాకు తెలిసి 130 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు అంతే వస్తుంది. ఇది అంతకన్నా పెద్ద డిస్టెన్స్ కూడా రాదు నాకు తెలిసి. విజయవాడకు కూడా దగ్గర. మీకు విజయవాడ నుంచి వచ్చేలా కూడా జర్నీ అసలు అనిపిస్తుంది ల్యాండ్ ఇది. సో మీకు డ్రోన్ షాట్లో చూసినట్టే మంచిగా ఉంటుంది పొలము. సో ఇదే అండి ఈ పొలం గురించి అయితే. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కంటే పైన నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి, ఇంకా చెప్తాను. దీనికి 30 years లింకులు ఉన్నాయి. సో ఓనర్ కూడా చాలా మంచివారు, మనం కూర్చొని మంచిగా మాట్లాడుకోవచ్చు. ఆయనతో ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. కాకపోతే రేట్ అయితే తగ్గించరు, ఒక 50 అటుగా ఇటుగా అంతే. సో వాళ్ళు కొన్ని కూడా చాలా ఇయర్స్ అవుతుందంట. మనకు అన్ని డాక్యుమెంట్ ఇస్తా అన్నారు. మీకు ఏది కావాలన్నా ఇబ్బంది లేకుండా ఇస్తా అన్నారు. మీరు వెనకాల చూసినట్టు మంచి గ్రౌండ్ వాటర్ ఉంది.
సో అన్ని పరంగా మంచి పొలం ఇది. అసలు మిస్ చేసుకోవద్దు. ఎవరైనా పెట్టుబడి పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇది ఈ ల్యాండ్ గురించి. మన వీడియోని అయితే బాగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. అప్పుడు నాకు ఇంకా బూస్ట్ వస్తుంది. సో దానివల్ల ఇంకా మంచి ఇలాంటి అగ్రికల్చర్ ముందు తీసుకోవడానికి ఇంకా ట్రై చేస్తాను. చూడండి ఎండ ఎలా కాస్తుందో. చెమటలు కారుతున్నా కూడా మీకు మంచి క్వాలిటీ ల్యాండ్లు పెట్టుకోవడం మంచి ల్యాండ్లు తేవాలని నా తాపత్రయం. నేను డే అండ్ నైట్ కష్టపడి తిరుగుతున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచి ల్యాండ్ ముందుకు తీసుకొస్తున్నాను. చాలామంది నన్ను నమ్మి ల్యాండ్లు కొంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో మీరు కూడా అలాగే కొనుక్కోండి. మనీ ఉంటే ల్యాండ్ల మీద పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఇదే. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఏమన్నా మార్చుకోనుకున్నా సజెషన్స్ అయితే కామెంట్లో ఇవ్వండి. అండ్ కింద మనకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఏదన్నా కొత్తగా వీడియో పెట్టినప్పుడు మీ ముందుకి ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియో చూసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ఇంకో మంచి బెస్ట్ రేటుకు ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని మీ ముందుకు వస్తాను. బాయ్.